అందరికీ శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. గుజరాత్లున్న అహ్మదాబాద్లో కూలిపోయింది గాలి మోటారు. ప్రధాని నరేంద్ర మోడీ సారు అరుచుకుంటూ ఆడ జరిగిన మ్యాటరు. సూపర్ 6 పథకాలు అమలవుతున్నాయి అన్నాడు సీఎం సారు. మరి ఎంతమందికి అందినాయో చెప్పాలి నారా చంద్రాలు గారు. మహిళా సంఘాలను ఎంపిక చేసిండ్రట ఉష్కదాందా చేస్తందుకు. ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సార్ అట్లా పోతుండట ముందుకు. గాలి మోటార్ గాండం నుంచి బయటపడ్డ మనిషి ఉన్నాడు పానాలతోని. బతికిండని తెలిసి సంబురపడుతుంది ఈ ముచ్చటి నా భారతావని. వరద బాధితులంతా చాలా ఏండ్ల కోలే చేస్తూనే ఉన్నారు ఫైటింగు. ముందట రాబోయే ముప్పు గురించి పొంగులేటి పెట్టిండు మీటింగు. అయ్యయ్యో, అహ్మదాబాద్లో గాలి మోటార్ల డిపో కాడవో గాలి మోటార్ కోలి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 242 మంది జీవిడిచిరట. మరి ఎందుకట్లా గాలి మోటార్ కింద కూలిపోయింది? అది ఎగిరే ముంగట దాంట్లో ఏమన్నా ఖరాబ్ అయిందా లేదా చూసుకోలేదా? అసలు అట్లా ఎందుకు అయిందో అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పాండ్రి. అహ్మదాబాద్ గాలి మోటార్ల డిపో నుంచి బయట దేశం లండన్కు పోయేందుకు ఇట్లా డిపోల నుంచి మొగుల మీదకి మంచిగానే ఎగిరిందట. మేఘాలకు కూడా పోదామనుకునే వరకల్లా పోయి పొక్కల పడ్డట్టు ఇట్లా వెంటనే కిందికి వచ్చి బీజేఎం కాలేజీ హాస్టళ్లకు చొచ్చుకపోయి ఒక్కపారే పెద్దెత్తున మంటలు లేచి కాలిపోయిందట. అందున్న 241 మంది అక్కడికక్కడే విడిచిర్రట. మరి మీది మోటార్ ఇట్లా గాలిలకు ఎగిరినాక ఎందుకు మళ్ళా కిందికే వచ్చి పడ్డదని ఇప్పటికే ఆఫీసర్లు ఇషారా చేస్తున్నారట. అటు విమానాల మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సారు ముచ్చట ఎరకగానే అహ్మదాబాద్కు చేరుకొని ఎట్లా అయింది ఏం కథ అని దగ్గరుండి అరుచుకున్నాడట. హోంమంత్రి అమిత్ షా సార్ కూడా పని కట్టుకొని వచ్చి దగ్గరుండి చూసుకుంటా ఇట్లా అనుకొచ్చిండు. ये एक्सीडेंट है, एक्सीडेंट को कोई रोक नहीं सकता, परंतु 365 दिन ఇట్లా టక్కరవుడు బాధాకరం, ఆపది చెప్పిరాదు టక్కరు చెప్పిరాదు అని అనబట్టే. అంటే వాళ్ళ ఇలాకాల జరిగితే ఓ తీరు, ఇంకో దగ్గర జరిగితే ఓ తీరు మాట్లాడతారా ఎట్లా? ఎందుకంటే గా నడమ కొండగట్టుల కూడా బస్సు బోర్లబడి చాలా మంది పానాలు పోతే ఈ కమలయ్యలే ఎట్లా మాట్లాడిండ్రు అనుకుంటుర్రు. కొండగట్టుల ఇంతమంది చచ్చిపోతే ముఖ్యమంత్రికి సోయలేదు అని బండి సంజయ్ సారు కొండగట్టుల జరిగిన ప్రమాదాన్ని వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాడుకుండు. ఇప్పుడేమో ఇట్లా ఈ టక్కర్ గురించి ఇట్లా అనబట్టే. అంటే టక్కర్లను కూడా వాళ్ళకు తగ్గట్టు రాజకీయంగా వాడుకునుడు, ఒక దేశం కోసం ధర్మం కోసం దేవులాడతామని చెప్పుకునే కమలయ్యలతోనే ఏతట్టుంది అంటుర్రు ఈ ముచ్చటి నెల్లు. ఇక ఈ ముచ్చట ఎరకైనాక మోడీ సారు ఆడికి వచ్చిండు. దెబ్బలు తాకి దావకాన్లో ఉన్నోళ్ళను కలుసుకుంటా బాధలు అరుచుకుండు. ఏపీలో సీఎం చంద్రాల సారు ఎన్నికల ముంగడ చెప్పిన సూపర్ 6 పథకాలను పబ్లిక్కు అందించిండట. అగో ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఓ దిక్కు ఒక్క పథకం కూడా చక్కగా కొలాయించింది లేదు, పబ్లిక్కు అందించింది లేదని ప్రజలు అంటుంటే ఇట్లెవరన్నారే బాలన్న అంటారా? ఇగో అయ్యా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పసుపు పార్టీ పెబ్బ చంద్రాల సారు ఇప్పుడు చెప్పుర్రి. 6 సూపర్ 6 అయిపోయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇంకెవడన్నా సూపర్ 6 మాట్లాడితే అతనికి నాలుక మందం తప్ప ఇంకోటి కాదు. అగో ఇన్నరా ఏమంటుండో? అన్నీ ఎప్పుడు కొలాయించారు సారు? ఏపీలో ఎంతమందికి సూపర్ 6 పథకాలు అందినాయి, ఎంతమంది అరువులకు మీరు పథకాలు అందేటట్టు చూసిరు? మరి ఆ ముచ్చట కూడా మీరే చెప్పాలి సారు. అంటే మీ సూపర్ 6 పథకాల గురించి మాట్లాడితే నాలికే మందమైనట్టు, అంటే పథకం రాలేదని అంటున్న పేదల నాలికలు కూడా మందమైనట్ట. అయ్యా, ఎన్నికల ముంగట ఉచిత పథకాల ఆశ చూపెట్టింది మీరు, అధికారంలోకి వచ్చేందుకు ఓట్ల బిచ్చమెత్తుకుంది మీరు, గెలిచిన వెంటనే పథకాలని అమలు చేస్తామని పలికింది మీరు, అన్ని మీరు చేసి ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చింది మీరు. ఏపీలో ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్న ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీలను మరిచిపోయింది మీరు. సూపర్ 6 పథకాలను కొలాయిస్తాము, రైతులను ఆదుకుంటాము, అమ్మలక్కలను చేరదీస్తాము, గరీబులను నవాబులను చేస్తాము, ఆంధ్రను అభివృద్ధి చేస్తామని ఇంటింటికి పోయి బుడ్డపోరగాన్ల ముడ్లు కూడా అడుక్కుంటా ముచ్చట చెప్పింది మీరు. పథకాలు ఎందుకు అమలైతలేవని అంటుంటే ప్రజల నాలుకనే మందమయ్యింది అనేది మీరు. ఓడెక్కేదాకా ఓడమల్లన్న, ఓడ దిగినాక తిన్మార్ మల్లన్న అంటే ఇదేనేమో. ఇచ్చిన మాటలు మరిచేది మీరు, మాటలు మార్చేది మీరు. పథకాలు కొలాయించినమని మళ్ళా ఆ ముచ్చట తీయొద్దని బెదిరియబడితిరి. ఇదేనా సారు మీ కూటమి సర్కారు ఏలుబడి? ఇదేనా సారు మీ స్వర్ణాంధ్ర విజన్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఉష్కదందా బంద్ చేసేందుకు మళ్ళీ సర్కారు ఓ మంచి ఆలోచనే చేసిందట. ఊర్లలో ఉన్న మహిళా సంఘాలకు ఉష్క వ్యాపారం అప్పయ్యేపేటట్టుందట. అగో మొన్నటిదాకా పెట్రోల్ బంకులు అన్నారు, ఆర్టీసీ అద్దె బస్సులు అన్నారు, ఇప్పుడు ఇట్లా ఉష్కదందా కూడా అని ఎవరన్నారంటారా? ఆలస్యం ఎందుకు ఎరుండ్రి మీరే.
మరి సర్కారు మహిళలను కోటీశ్వరాలను చేసేందుకు మంచిగానే ఇకమాత్ చేస్తున్నట్టున్నదట కదా. ఇప్పటి సంది పల్లెల్లో పట్టణంలో ఉసుకే కావాలంటే సీదా మహిళా సంఘాల దగ్గరికి పోతేనే టోకెన్ ఇస్తారట. వాళ్ళు ఇచ్చిన టోకెన్ తీసుకుపోతేనే ఉసుకే తీసుకుపోయేటట్టు షెయి సర్కారు కొత్త ఇగురంజి ఇవ్వబోతున్నదట. మొదలు ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టు కింద సురువు చేసి అటెనక సిక్కి రాష్ట్రమంతా కొలాయించాలని కాంగ్రెస్ సర్కారు చూస్తుందట. అయ్యా సీఎం రేవంత్ సారు, మీరు ఇట్లా మహిళా సంఘాలకు పేరుకు అప్పయ్యప్పుడే ఉన్నది. మొన్నటిదాకా జిల్లాకు పెట్రోల్ బంకు పెట్టిస్తామని ఎత్తులకు చెప్తిరి. ఇప్పటి వరకు ఎన్ని పెట్రోల్ బంకులు పెట్టించురు సారు? ఆర్టీసీ అద్దె బస్సులను కూడా ఆడోళ్ళకే ఇస్తామని అంటిరి. బస్సులు ఇచ్చింది లేదా, బతుకు తెరువు చూపించింది లేదా? ఇప్పుడు ఇట్లా ఉష్కెదందా అని కొత్త ఏషంగా అట్టబడితిరి. మొదలు మీరు ఎన్నికల ముంగడ ఇస్తామన్న మహాలక్ష్మి పథకం బాపతు నెలకు 2500 రూపాయలు ఇయ్యండ్రి. చేయుత పథకం కింద అమలక్కలకు ఇస్తామన్న కొత్త పింఛన్లు ఇయ్యండ్రి. ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థమవుతున్న ఎనుగుల ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఏలుబడి ఎవడితిరి. మొదలు మీరు పబ్లిక్కు అమలు చేస్తామన్న పథకాలు కొలాయించురి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అహ్మదాబాద్లో ఉన్న గాలిమోటర్ల డిపో కాడ అయిన విమానం టక్కర్లా అంతమంది అక్కడికక్కడనే జీవిడిస్తే ఒక్క ఆయన్నే పానాలతోనే బయటపడ్డాడట. విమానం పడుడుతోనే మొత్తం మంటలు వచ్చి అంటుకొని అందరు జీవిడిచిన్నారని అన్నారు. మరి ఆయన ఎట్లా బతికిండు, ఎటు బాదుకు కూర్చున్నాడు, ఎమర్జెన్సీ డోర్లకెళ్ళి ఇలా బయటకు దూకిండా? ఇది చూద్దాం పారి. అగో పెయినిండా దెబ్బలతో ఇట్లా పోతున్న ఈయననే గాలి ఎగురుతున్న గాలి మోటార్ గండం నుంచి బయటపడ్డాడట. ప్రమాదం ముందుగానే పసిగట్టి పానాలు కాపాడుకునేందుకు అప్పటిదప్పుడు ఆలోచన చేసిండంటే ఆయన ధైర్యాన్ని తారీపు చేయవలసిందే. అగో ఇట్లా ఎయిర్పోర్టుల మొగులు మీదకి ఎగిరిన విమానం మరి ఇట్లా కిందికి వస్తుందని చూసిండ్రో ఏమో కానీ ఎమర్జెన్సీ డోర్లకెళ్ళి వెంటనే కిందికి దుంకిండట. కానీ చూసిండ్రా ఉపాయంతో ఇట్లా పానాలు కాపాడుకున్నాడు రావాలి. ఆపద రాగానే అయ్యో ఎంత పని ఇక ఏం చేయరాదు అనుకుంటా కాకుండా ఇకమత్ చేసి ఇట్లా పానాలు కూడా కాపాడుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు ఈ దెబ్బలు తాకిన ఈయననే చెప్పాలి అసలు గాలి మోటార్కు ఏమైంది, ఎందుకు అట్లా అయింది, పైలట్ కింద పడేటప్పుడు ఏమన్నా ప్రయాణికులకు చెప్పిండా, లోపటున్నోళ్లకు కింద పడుతున్న ముచ్చట తెలుసా? ఏమో మరి చూడాలి. ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాక మాట్లాడితేనే అర్థమయ్యేటట్టున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆఫీసర్లందరినీ పిలుచుకొని పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టిండట. ఇందిరమ్మ ఇండ్లు మొత్తం షైపార్టీ లీడర్లు పల్లెల్లో చందన చేస్తున్నానికి ఇట్లా ఎరకై మీటింగ్ పెట్టిండా. ఆడోళ్లను కాంగ్రెస్ లీడర్లు అనరాని మాటలు అంటుండ్రని మందలిచ్చేదందుకు పెట్టిండా అంటే ఏమో మరి అరుచుకుందాం పారి. గోదావరి నది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న పబ్లిక్కు తిప్పలు రాకుండా ఉండేందుకు ముందుగాలనే ఏర్పాట్లన్నీ చక్కదనంగా చేసుకోవాలని మీటింగ్లో అనుకొచ్చిండట. పొయ్యిరతేప లెక్క మున్నేరు వాగు ముంచి ఎత్తిన ముత్యమంతా కూడా ఎవలకు తకిలివులు కాకుండా ముందుగాలనే ఏర్పాట్లు చేసుకుంటే మంచిగా ఉంటది. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదని ఆఫీసర్లకు ఆర్డర్లు వేసిండట. అయ్యా మంత్రి గారు అని ఊకుంటుడు కాదు సారు, మొదలు మీ షెయి సర్కారు ఎగురంతో ఇటువంటి పనులు చెయ్యండ్రి. పేరుకు వీటికి పెట్టి పక్కకు పెట్టుడు కాదు, పని కట్టుకుని ఏర్పాట్లు చేపియ్యండ్రి. ఎన్నికల ముంగడ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు చేసేందుకు ఎట్లాగో శాతనైతలేదు. ఇట్లా మొదలు వానకాలంలో తిప్పలు కాకుండా చూసుకునే పని అన్న పక్కాగా చెయ్యండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 1,00,000 కాదు 2 లక్షలు కాదు ఏకంగా 28 లక్షల మంది దాకా గొల్ల కుర్మలు ఉన్నారట. అంత జనాభా ఉన్న మా కులంకు మలి సర్కారు ఒక్క మంత్రి పదవి కూడా ఇయ్యకపాయే. ఇప్పుడన్నా ఎగురంతో మాకు మంత్రి పదవి ఇయ్యాలనని షెయి పార్టీ ఎమ్మెల్యే చెప్పకనే మనసులున్న మాట మొత్తం బయటకు చెప్పేసిండు. ఎవరంటారా? ఇగో అయ్యా ఆలేరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య సారు ఇక చెప్పుర్రి మీ బాధ ఏందో. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కుర్మల సంఖ్య మొదటగా ఉన్న సందర్భంగా గొల్లలు 22 లక్షల మంది, కురుమలు 6 లక్షల మంది కలిపితే 28 లక్షల మంది గొల్ల కురుమలున్నారు. మరి గొల్ల కురుమల తరఫున తెలంగాణ రాష్ట్రంలో నేను ఒక్కనే గెలిచిన కాబట్టి మా గొల్ల కురుమ సోదరులు రోజు కూడా నాకు ఫోన్ చేసి మన ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ఇన్నరా ఏమంటుండో. షెయి పార్టీ మీద నమ్మకం ఉన్నది అనుకుంటానే గొల్లకుర్మ కులాల నుంచి కాంగ్రెస్ సర్కార్లో షెయి పార్టీ తరఫున గెలిచింది నేనే కాబట్టి నన్ను కూడా సీఎం రేవంత్ సారు ఓ కంట చూసి మంత్రి పదవి చేతిలో పెట్టాలి అన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా బీర్లా ఐలయ్య సారు, మొదలు మీకు మీ గొల్లకుర్మల మీద అంత ప్రేమనే ఉంటే షెయి సర్కార్తో సమరం చేసైనా సరే వాళ్ళకు సంక్షేమ పథకాలు పెట్టించి అమలు చేసేటట్టు చెయ్యండ్రి. వాళ్ళకు సకల సౌలతులు చేపించి వెనకకు మరలి చూడకుండా చెయ్యండ్రి సారు. కానీ నాకు ఈ పదవి కావాలి ఆ పదవి కావాలి అంటే ఎట్లా సారు? ఉన్న ఎమ్మెల్యే గిరిని అయితే మంచిగా ఎలగబెట్టి సారు. ఓదికు మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది అర్థం అవుతున్నా ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది అన్నట్టు ఏలుబడి చేస్తుండ్రు. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత పని అయిందని పబ్లిక్ మొత్తుకుంటురు. మీరేమో కులాల ముచ్చట ముంగటేసి ఇట్లా పదవికి ఎసరు పెడితే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
10 ఏళ్ల కారు పార్టీ ఏలుబడిలా కేసీఆర్ సార్ అన్నదాతలను అగం చేసిండట. ప్రత్యేక తెలంగాణ వచ్చినాకనే అన్నదాతలకు అన్ని పథకాలు అందినాయి, రైతుల కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం చక్కదనంగా చేసిందని కారు పార్టీ వాళ్ళు అంటుంటే ఇప్పుడు కారు పార్టీ ఆగం చేసిందని ఎవరన్నారే బాలన్న అంటారా? ఆలస్యం ఎందుకు అన్న మనిషి మాటలనే ఈనుండ్రి. అయ్యా కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యే పాయాల్ శంకర్ సారు చెప్పుర్రిగా. దేశంలో ఉన్నటువంటి రైతులంతా కూడా సంతోషాన్ని వెలిబుచ్చిండ్రు. మాకు నష్టం ఎప్పుడు జరిగినా, మాకు బాధలు ఉండకుండా రేపు అన్ని విషయాలలో ఈ ఫసల్ బీమా పథకం ద్వారా మాకు మంచి జరుగుతుంది రైతులంతా కూడా ఆశపడ్డారు. అగో ఆశపడితే ఏమైంది సార్? ఆ ముచ్చట చెప్పుర్రి. కానీ గతంలో 10 ఏళ్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. కేవలం ఒకే ఒక సంవత్సరం ఫసల్ బీమా పథకంలో భాగస్వామ్యమైంది. మిగతా 9 సంవత్సరాలు ఫసల్ బీమా పథకానికి నయా పైసా ఇవ్వలేదు. అయ్యా దేశం కోసం ధర్మం కోసం దేవులాడుతున్నామని గడికి చెప్పుకునే మీరు ప్రజల కోసం మీ సెంట్రల్ సర్కార్ నుంచి ఇంకేమన్నా ఇగురంతోనే పథకాలు పట్టుకొచ్చిర్రా? కారు పార్టీ ఏలుబడిలా అన్నదాతలను నాగం చేసిర్రు అనబడితిరి. ఇప్పుడు షై సర్కారు ఏలుబడిలా రైతులను చందన చేస్తుండ్రని అనబడితిరి. మరి మీ కమలం పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏలుబడిలకు వచ్చిన కాడ నుంచి ఏమేలుగా పెట్టిండ్రు? ఇగురంతోని సెంట్రల్ సర్కార్ నుంచి తెలంగాణకి ఎంత పైకం పట్టుకొచ్చిర్రు? అంటే మీరు చేస్తే సంసారం, మంది చేస్తే వ్యభిచారం అన్నట ఎట్లా? అయ్యా శంకర్ సారు, మొదలు మీకు ఇగురమే ఉంటే సెంట్రల్ సర్కార్ నుంచి పైకం పట్టుకొచ్చి పబ్లిక్ బాధలు అప్పుండ్రి, అప్పుడు వేరే పార్టీలోళ్లను ఏలెత్తి చూపుకుంటా ఎత్తిపొడు ఉండ్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అహ్మదాబాద్ గాలి మోటార్ డిపో కాడ విమానం ప్రమాదం తుత్తా కాలేదట. అది అచ్చం టెర్రరిస్టుల అటాక్ లెక్క ఉన్నదట. కొద్దికు గాలి మోటార్ రా ఏమో ఖరాబ్ అయ్యి అంత పరిశాన్ అయ్యి మొగులు మీదికి పోయింది కూడా కిందికి పడి పేలిపోయిందని అందరూ అంటుంటే అది టెర్రరిస్టుల అటాక్ లెక్కనే ఉందని ఎవరన్నారంటారా? ఇగో అయ్యా ప్రజాశాంతి పార్టీ పేపర్ కేఏపాల్ సారు ప్రపంచ దేశాలు తిరిగిన అనుభవంతో పబ్లిక్కు ఏదో చెప్తామని అంటారు కదా, ఆలస్యం ఎందుకు చెప్పుండ్రిగా. It is heartbreaking to see Air India flight 171 took off from Ahmedabad, India to London and immediately within 9 minutes collapsed. Smoke, fire, 169 Indians, 53 some British, 7 Portuguese, 1 Canadian disappeared. ఇన్నరా ఇంగ్లీష్లో ఏదో అంటారా? ఆయనతో ముచ్చటి నుండి అటెనక సిక్కి నేనంతా అర్థమయ్యేటట్టు చెప్తా. It seems like a terrorist attack based on my global travel experience, owning my own aircraft since 1991. This must be thoroughly investigated. Justice must be done. అసలైతే గాలి మోటార్ ఎక్కి ప్రపంచ దేశాలు తిరిగిన అనుభవంతో చెప్తున్నా ఇది ఉత్తుత్త ప్రమాదం కాదు, కావాలని టెర్రరిస్టులు చేసినట్టే అనిపిస్తున్నది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 200 కంటే ఎక్కువనే మంది పానాలు ఓవుడంటే ఏంటిది? సెంట్రల్ సర్కారు వెంటనే గాలి మోటార్ ఎందుకు కింద పడ్డది, ఎందుకు టక్కర్ అయిందని అన్ని ముచ్చట్ల మీద విచారణ చేపియాలి, బాధితులను ఆదుకోవాలని అనుకోవచ్చుండు. అయ్యా కేపాల్ సార్ చెప్పినట్టు కూడా సెంట్రల్ సర్కారు కూడా విచారణ చేసి విమానం ప్రమాదం ఇట్లా ఎందుకు జరిగిందని బరబ్బరు ముచ్చట అరుచుకోండి సారు. అట్లనే బాధిత కుటుంబాలకు కూడా సర్కారు వెంటనే పాయమాలు కట్టించి వాళ్ళ ఆదుకోవాలి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఏం వాన పడ్డది? అబ్బబ్బబ్బబ్బా, వాన దంచి కొడితే ఒక్కపారి రోడ్లు మొత్తం చెరువుల లెక్కనే తయారైనాయి. వరదలు వంగుతుంటే దుకాణాలు మొత్తం నీళ్ళల్లో మునిగిపోయినాయట. షాపులకు సెల్లార్లకు వచ్చిన నీళ్లు ఎత్తిపోసేందుకు మస్తు తిప్పలు పడుతురట. ఓ పరి పట్టణం పరిస్థితి ఎట్లున్నది ఏం కథ చూద్దాం పరి. ఇట్లా దుకాణాలకు సెల్లార్లకు వచ్చిన నీళ్లను రోడ్డు మీదకి ఎత్తిపోసేందుకు ట్రాక్టర్లతోని మోటార్లు పెట్టి నీళ్లు తోడేస్తురట. పట్టణంలో వాన పొట్టు పడేసరికి నీళ్లు మొత్తం పోయి సెల్లార్లు నిండిపోయినాయట. గంటలు ట్రాక్టర్ల మోటార్లు చాలు చేసి ఉన్న నీళ్లు మొత్తం ఎత్తిపోస్తురట. ఈయనకి ఎత్తిపోయంగానే ఆనంగా వచ్చి నీళ్లు చేరుడు, ఎట్లెట్లా వాన చినుకులు పడుతుంటే అట్లట్లా వరదలు వంగుడు, నీళ్లు నిండుడు, మొత్తం ఇదే పరిశానట. అయ్యా ముఖ్యమంత్రిగా మున్సిపాలిటీ మంత్రి యనుమల రేవంతాలు సారు నడి ఎండల్లో మీటింగ్ పెట్టి వచ్చే వానాకాలంలో పట్టణంలో వరదలతోని తిప్పలు కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని పేరుకు చెప్తిరి. ఇప్పటి వరకు ఏమైనా చేసిండ్రా అంటే ఏది లేదా? ఇట్లా వానలు పడుతుంటే అటు పబ్లిక్కు ఇటు ప్రయాణికులకు ఎంత తిప్పలవుతుందో ఇప్పటికే ఆలోచన చేసి ఇగురంగా వరద నీళ్లు పోయేటట్టు నాలాలు మంచిగా చేయండి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సర్కారు బడులే ముద్దు, ప్రైవేటు బడులు వద్దు, నేను కూడా సర్కారు బడులనే చదివి కలెక్టర్ను అయినా, నా లెక్కనే మీరు కూడా చదువుకొని మంచిగా పెద్ద కొలువులు చేయాలని ఓ కలెక్టర్ సాబు ఓ ప్రభుత్వ బడికి పోయి పిల్లలకు పుస్తకాలు వంచిపెట్టి ప్రభుత్వ బడులకు ఉన్న పతార గురించి చెప్పుకొచ్చిండు మొత్తం ముచ్చటి నుండి.
అదో చూసినరా టక్కేసుకొని బెల్ట్ పెట్టుకున్న ఈయననే కలెక్టర్ సారు. ఏ జిల్లా కలెక్టర్ అంటే తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ కలెక్టరు. పేరు అనుదీప్ దురిశెట్టి. మరి ఏడికి పోయి ఒయ్యులు వంచిపెట్టిండంటే గోల్కొండ మండలంలో ఉన్న ఓ మెమోరియల్ సర్కారు బడికి పోయిండు. ఆడ వంచిపెట్టి ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద ఏడాదికి ₹1,00,000 ఖర్చు పెడుతుంది. పుస్తకాలు ఫ్రీగానే ఇస్తుంది, పగటీలు బువ్వ పెడుతుంది, స్కూల్ యూనిఫాములు కూడా ఇస్తుంది, లక్షలకు లక్షలు చదువు చెప్పే గవర్నమెంట్ టీచర్లకు జీతాలు ఇస్తుంది. ఇంత మంచిగా ఎన్ని సౌలతులు సర్కారు చేస్తుంది కాబట్టి తల్లిదండ్రులు మంచిగా సర్కారు పనులు వాడుకోవాలన్నారు. మరి ఒక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడితే ఆ పైకం అంతా ఎటుపోతున్నట్టు. ఏ సర్కారు బడిలో చూసినా పాయకాన్లు చక్కగా ఉండయి, బాత్రూమ్లు మంచిగా ఉండయి. ఒంటికి రొంటికి ఓవాలంటే పోరగాన్లకు ఆగమే. ఒక పిల్లగాన్లంటే ఒంటేలు బెల్లు కొడితే ఏ చెట్టు చాటుకోబోయి పిచ్చికారి చేస్తారు. కానీ ఆడపిల్లల ముచ్చటేంది, వాళ్ళు బైరుభూమికి ఓవాలంటే ఎంత బాధ చెప్పుర్రి. కలెక్టర్ సారేమో సకల సవలతులు ఉన్నాయని చెప్పబట్టే. అయ్యా చదువుల మంత్రికం ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు, మరి మీ సర్కారు ఒక్క విద్యార్థి మీద ₹1,00,000 ఖర్చు పెడితే ఆ పైకమంతా ఏ గద్దలు ఎత్తుకపోతున్నట్టు. ఏడాదికి ₹1,00,000 అంటే 325 రోజులకు రోజుకు ₹273 చిల్లర ఖర్చు పెడుతుంటే ప్రభుత్వ హాస్టళ్లల్లా బడులల్లా ఫుడ్ పాయిజన్లు ఎందుకు అవుతున్నాయి? పిల్లలు గోసలు ఎందుకు అనుభవిస్తున్నారు? హాస్టళ్లు స్కూళ్ళల్లా సౌలతులు ఎందుకు చక్కగా ఉంటలేవు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బలమూరి వెంకట సార్ పోయి కేటీఆర్ సార్ మీద కేసు పెట్టిండట. అగో ఆయన ఈయనను ఏమన్నాడు, ఈయన ఆయనను ఏమన్నాడు, ఎందుకు కేసు పెట్టే కాడికి పోయింది అంటే కాళేశ్వరం కమిషన్ కాడికి పోయి మాజీ మంత్రి సారు ముఖ్యమంత్రి సార్ను పట్టుకొని చిల్లర రాజకీయం చేస్తుండు, చిల్లరగాడు అన్నాడు కదా. అగో అందుకేనట. అగో చూసినరా, విద్యార్థి ఉద్యమాలు చేసి నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్నట్టు నటించి ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట సారు ఇట్లా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు పోయి అయ్యా సారు మా ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎసొంటి చిల్లర రాజకీయం చేస్తలేడు, చిల్లరగాడు కాదు, తను చిల్లర చేసుకుంటా చిల్లర పంచాదులు పెడుతున్నది బీఆర్ఎస్ లీడర్రే. ముఖ్యమంత్రి చిల్లర రాజకీయం చెయ్యడు, మాజీ మంత్రి కేటీఆర్ సారే చిల్లర రాజకీయం చేస్తున్నాడు కాబట్టి నోట్లకెళ్ళి ఒక్క గలీజు మాట ఎల్లని మా యనుమల రేవంతాల సార్ను పట్టుకొని అట్లా అన్న మాజీ మంత్రి కేటీఆర్ సార్ మీద అట్లనే పాడి కౌశిక్ రెడ్డి సార్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు అయ్యిండట. అంతేకాదు మీకే అట్లా మాట్లాడొస్తుంది అనుకోకుర్రి, మేము కూడా మాట్లాడతాము, మేము కూడా మీ లెక్క మాట్లాడాలంటే మాకు సంస్కారం అడ్డం వస్తుంది, అందుకే ఆగుతున్నాము. లేకపోతే మేము అన్న మాటలింటే మీ చెవుల్లోకెళ్ళి రక్తాలు గారుతాయి, మేము అనే మాటలకు నీళ్లు లేని బాయి చూసుకొని దుంకుతారు అన్న తరీకలు అనుకొచ్చిండట. అయ్యా బల్మూరి సారు, కేటీఆర్ సారు యనుమల రేవంతాల సార్ను చిల్లెరగాడు అన్నందుకే అట్లా అనబడితిరి. మరి మీ ముఖ్యమంత్రి అన్న మాటలు మీకు తెలివరియా? పేగులు మెడలేసుకుంటాము, పండవీటి తొక్కుతా, అంగి పాయింట్ ఇప్పుతా, బట్టలు ఉడగొడతా, లాగుల తొండలిడుస్తా అని అన్న మాటలు అన్ని కూడా సంస్కారవంతులు మాట్లాడవలసిన మాటలేనా? అయినా మీరు ఫిర్యాదు చేయవలసింది కేటీఆర్ సార్ మీద కాదు సారు, మీ యనుమల రేవంతాల సార్ మీద. అధికారంలోకి వచ్చి ఏడాదిని అర్థమవుతున్నా ఇప్పటికీ 6 గ్యారెంటీలు పురాగా ఎందుకు అమలు చేస్తలేడు? 420 హామీలు ఏమైనాయో చర్యలు తీసుకోమని ఆయన మీద ఫిర్యాదు చేయాలన్నా ఓడిపోయిన ఈయన మీద చేస్తే ఏమొస్తుంది సారు? ఏం రాదు. అట్లా కొంత మీ పని లాసు. ఆడదాకా పోయినందుకు మీ కారుకు పెట్రోల్ దండగా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటెట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించురు. ఇంక ముచ్చట్లు తెచ్చి మీకు ఇప్పిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటే అన్ని.